అన్న నమస్తే అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. వరుసగా ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడిన తీరు కానీ, ఈరోజు మాట్లాడిన తీరు కానీ, యాక్చువల్గా ఆయన మాట్లాడింది ఒకసారి విందాం. ఏదైతే నేను ఉండుంటే బాగుండు అని ప్రజలు ఇంకా ఫీల్ అవుతున్నారని చెప్పి మాట్లాడడం కానీ, నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడడం కానీ, ఈరోజు చూస్తే సిట్ ఎందుకు బిట్ ఎందుకు, నేను నిజాలు నిరూపిస్తాను మా వాళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. సో మొత్తానికి ఎలా అనిపిస్తుంది అంటే దేశంలో బలమైన పార్టీగా ఎదగబోతుంది వైసీపీ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు అసలు? నమస్తే అండి. నిజమైన ఆయన పార్టీ బలమైన పార్టీ అనండి భారతదేశంలో. ఎందుకంటే కర్మకాలి రెండోసారి కానీ గెలిచుంటే ఈయన దేశ చట్టాలు అదేదో సినిమాలో మన ప్రభాస్ సినిమాలో మీ దేశంలో పెట్టుకున్న రూల్స్ ఏమి మాకు వర్తించో, మాకు ఏది వర్తించదు, మాకేమీ సంబంధం లేదని చెప్పి ఇంకా ఆయన ఏదో ఒక యాక్టరు ఆ గోడ మీద గీసి వెళ్ళిపోతాడు, ఒక ఆయన ఎత్తుకొచ్చుకుని. అట్లానే కర్మకాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఈయన్ని నమ్మిగాని ఓట్లేసి ఉంటేనా, అట్లానే ఆంధ్రప్రదేశ్కి భారతీయ చట్టాలతో సంబంధం లేదు, రాజ్యాంగం సంబంధం లేనట్టు చేశాడు. ఏమీ లేకుండానే 5 సంవత్సరాల్లో ముంబై నటిని దారుణంగా హింసపెట్టి చేశాడు. ఎక్కడో ఏదో వాడేదో ఏదో ఒక బిజినెస్ మ్యాను ఒక అమ్మాయిని ఏదో అనుకున్నాడు, ఏదో అయ్యింది, వాళ్ళకి ఏంటి, ఇంకో అక్కడ కోర్టులు కేసు తీసుకోకపోతే పోలీసు వాళ్ళకి వెళ్ళకపోతే కోర్టులు పోయి వెళ్ళి ఆమె ఫైట్ చేసి కేసు పెట్టించింది. దానికి ఇక్కడ చేసుకోవడానికి ఆ కుక్కల విద్యాసాగరు ఆయన 2014 వైసీపీ పెనమలూరు నియోజకవర్గం క్యాండిడేట్గా పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయిన ఆయన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ బిజ్జల్ రెడ్డి, అప్పుడు విజయవాడ కమిషనరు, దాని తర్వాత ఎస్పీ, దాని తర్వాత వీళ్ళందరూ సీఏలు ఎస్ఏలు, అప్పుడు సీఐ ఏమండి నా పోలీస్ స్టేషన్లో పెట్టండి అని చెప్పి సీఏ బతిలాడుకుని ఇక్కడ పెట్టించుకుని ఇలాంటి ఎన్నో పాప పనులు చేశారు. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. 1 సైడ్ సెటిల్మెంట్లు చేశారు. ఇవన్నీ ఇంకోసారి వచ్చిండంటే ఏముంది, నీకు 5 ఎకరాలు పొలం ఎందుకు, 2 ఎకరాలు చేయడం, 3 ఎకరాలు లాక్కు దుబ్బేవనేవాడు. వైనాడు 175 అన్నాడు. 175లో 1 ఒకటి ఉంది, 7, 5 ఎగిరిపోయి 1 మిగిలింది. ఎందుకు మిగిలింది అని అంటే ఒక ఎగ్జాంపుల్, కలియుగం వెంకటేశ్వర స్వామి ఆయనకి జుట్టిస్తానంటేనే ఇవ్వకపోతేనే మెట్టు పెట్టి కొడతాడు. అంటే మామూలుగా ఉండదు ఆయనతో పెట్టుకుంటే వ్యవహారం. అన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ మీద వివాదం చేస్తారా? నువ్వు ఇది సరే, గత 5 సంవత్సరాల్లో తిరుమలలో ఎవరున్నారు? ధర్మారెడ్డి నీ మేనమామ కొడుకు, ఓకే, నీ చుట్టం. దాని తర్వాత సుబ్బారెడ్డి నీ చుట్టం, కరుణాకర్ రెడ్డి నీ చుట్టం. సరే, తిరుమలలో ఒక వ్యవస్థ ఉందండి, మీకు తెలియకపోతే చెప్తానండి. తిరుమలలో ఎవరైనా పనిచేసేవాళ్ళు టీటీడీలో అయ్యోర్లు కానీ, అంటే పంతులు గారులు కానీ, అయ్యోర్లు కానీ, దాంట్లో అక్కడ సిబ్బంది కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్లల్లో జరగరాని సంగతి, అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా, ఆ ఇంటి పేరు వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళు ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు కొండ మీద పని చేయకుండా కింద డిప్యుటేషన్ మీద ఆ అనుబంధ ఆలయాల్లోనో లేకపోతే కిందో ఎక్కడో చోట వేయడానికి ఒక చట్టం ఉంది, తెలుసా? మరి అప్పుడు ఈవో ఎవరు? ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. పెళ్లి కుదిరిన తర్వాత పాపం పండిందో లేకపోతే జరగరాని సంగతి చేతికి అందించిన కొడుకు చనిపోయాడు. చనిపోయిన 11వ రోజు నువ్వు అయిపోయిన తర్వాత 11 రోజులు కార్యక్రమం తర్వాత నువ్వు కొండ మీదకి ఎందుకు వచ్చి అసలు నువ్వు ఎట్లా రానిచ్చు? అది కాదా? సరే పోని నేను చెప్పింది అబద్ధం అనుకుందాం, వీడియో ప్రూఫ్ చూపిద్దాం. వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు లడ్డూలో నాణ్యత తగ్గింది అని అంటే, ఇంతకుముందు 4-5 సార్లు కంప్లైంట్లు కూడా వచ్చినాయి అంటాడు. దాని వీడియో ప్రూఫ్ చూపిస్తాను చూడండి కావాలంటే. వీళ్ళు మా మామయ్య ఏదైనా ప్రూఫ్ ఉంటేనే నమ్ముతాడు, ప్రూఫ్ లేకపోతే నమ్మడు, ఓకే? ఆ లడ్డూలను పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశాడు. రకరకాలుగా ఒక్కోసారి నాణ్యత బాగలేదని లోగడు కూడా కంప్లైంట్లు వచ్చినాయి. ఆజామ్ అవుతారా మీరు? ఆజాంలో అవుతారు. సరే, ఇవన్నీ కాదబ్బా. సగటు నేను హిందువుని కలిసేవాడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, దానికి సరైన ఆన్సర్ చెప్పండి చాలు, ఏమొద్దు. ఇప్పుడు సో ఇది ఎందుకు కవర్ చేయట్లేదు?
సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టులో ఆగ్రహం. రాజకీయ కక్షల కోసం, రాజకీయం కోసం మీరు సుప్రీంకోర్టు వరకు దాకా ఎందుకు వచ్చారో అని అడిగింది. అది నీ పాంపం. సరే, 2023లో కిలో నెయ్యి 428 రూపాయలకి ఇవ్వలేనన్న ఏఆర్ డైరీ 2024కి వచ్చేటప్పటికి 320 రూపాయలకి ఎలా ఇస్తుంది? అంటే 2023లో 428 రూపాయలకి ఇవ్వలేనంది ఆ డైరీ, కానీ 2024కి వచ్చేటప్పటికి 320 రూపాయలకి ఇచ్చింది. అప్పుడు ఎవరు చైర్మన్? ఎవరు? కరుణాకర్ రెడ్డి. ఆయన ఎవడు? జగన్మోహన్ రెడ్డికి చుట్టాలు. ఓకే. ఎమ్మెల్యే వైసీపీ 2019 ఎమ్మెల్యే 2024 వాళ్ళ అబ్బాయికి తిరుపతి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఓడిపోయాడు. ఓకే, అది పక్కన పెడదాం. ఏఆర్ డైరీకి ఇప్పుడు కోసం ఎందుకు నిబంధనలు? ఏఆర్ డైరీ ఇవ్వడం కోసం నిబంధనలు అంది పక్కకి ఎందుకు పెట్టినారు? ఆ డైరీ ఇవ్వడం కోసం నిబంధనలు ఎందుకు పెట్టినారు? వైష్ణవి డైరీ నుంచి అదే ట్యాంకర్ ఏఆర్ డైరీకి ఎందుకు వెళ్ళింది? అక్కడి నుంచి అదే వేబిలతో తిరుమలకి ఎందుకు వచ్చింది? అంటే నువ్వు ఆ డైరీకి లేదు, ప్రొడక్షన్ చేసే వర్క్ లేదు, అంటే వాళ్ళ దగ్గర స్టోరేజ్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అంటే వాళ్ళు ఎవడో తెచ్చిచ్చింది, వాడు లాభం వేసుకుని ఓ 10% ఎంతో లాభం వేసుకుని వాడు అమ్ముకు దొబ్బాడు. ఉత్తమ సామర్థ్యం, సరఫరా సామర్థ్యం లేని స్టోరేజ్ సామర్థ్యం కూడా లేదంట ఆ డైరీకి. అలాంటి కాంట్రాక్ట్ ఎవరు ఇమ్మన్నారు? 496 రూపాయలకు కొన్నాడు 2023లో సుబ్బారెడ్డి. 2024లో 320 రూపాయలకి ఎందుకు కొన్నాడు? ఎవరిని అడిగి కొన్నారు? దాని తర్వాత ఏవిఆర్ డైరీ ప్లాంట్లో నెయ్యి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీకి 6 టన్నులు అయితే 16 టన్నుల కెపాసిటీ ఉన్న నెయ్యి ట్యాంకర్ తిరుమలకి ఎలా వచ్చింది? 6 టన్నుల కెపాసిటీ ఉన్న నెయ్యి ట్యాంకర్ అయితే 16 టన్నుల ట్యాంక్కి తిరుమలకి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? 50 ఏళ్ళుగా, అంటే గత 50 సంవత్సరాలుగా, అంటే చూసుకోండి, నందిని డైరీ నెయ్యి ఇస్తుంటే దాన్ని ఆపి, ఆ నందిని డైరీని ఆపి ఈ ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు? ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి 500 కిలోమీటర్లు దూరం అయినప్పుడు ట్యాంకర్ రావడానికి 9 రోజులు ఎందుకు పట్టింది? ఎక్కడెక్కడ తిరిగి కల్తీ చేసి వచ్చింది? ఎందుకు? వేబిల్లో వచ్చిన డేటు నీకు డెలివరీ అయిన డేటుకు 9 రోజులు అయితే ఒక వేబిల్, అంటే జిఎస్టీ వేబిల్ ప్రకారం కిలోమీటర్స్ ప్రకారం ద వేబిల్ వ్యాలిడిటీ ఉంటుంది. 500 కిలోమీటర్లు అంటే ఒక 4 రోజుల వ్యాలిడిటీ, 5 రోజులు, 9 రోజులు ఎందుకు అక్కడక్కడ తిరిగి వచ్చింది? ఏడాదికి 15 టన్నుల సరఫరా సామర్థ్యం మాత్రం ఉన్న ఏఆర్ డైరీకి 6 నెలలు 1000 టన్నులు సప్లై చేయమని ఆర్డర్ ఎలా ఇచ్చారు? 15 టన్నులు ఎక్కడ, 1000 టన్నులు ఎక్కడ? అంటే ఎన్ని రెట్లు చూసుకోండి. ఇంకోటి, ఈ అన్నిటికీ సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డికి. ఏంటి సిట్టు బొట్టు ఎట్టు ఏమో అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదు, నాకు అర్థం కాదు. నీ వీడియోలు చూసి నాకు మతి దొబ్బుతుందో లేకపోతే నీకు మతి తిప్పుతుందో ఏముంటాడు ఆఖరికి నా మీద నిందేసేయడానికి అని చెప్పి ముందుగానే చెప్పేస్తున్నాడు. ఇప్పుడు సిట్టు వచ్చే సిట్టో బుట్టో అన్నాడు, ఏమీ జరగలేదని నువ్వెలా చెప్తావు? అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 2 సిబిఐ డైరెక్టర్లు, 2 స్టేట్ పోలీసు వాళ్ళు, ఒక ఫుడ్ లైసెన్స్ కమిషన్ సంబంధించిన 5గురు కలిసి ఈ గ్రూప్గా ఫామ్ అయ్యి దీని గురించి మీరు నిజార్థాలు తీసుకురండి ఒక స్వతంత్ర సంస్థ కింద అని చెప్పారు. వాళ్ళు వచ్చి తెలుస్తారు కదా, వాళ్ళు నిజమేంటో అబద్ధమేంటో వాళ్ళు తెలుస్తారు కదా. అప్పుడు దాకా ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు నా మీదకి నిందలు వేసేస్తారని అంటే నువ్వు చేసావని నువ్వు ఒప్పుకున్నట్టుగా ఊరికే సామెతలు గుమ్మడికాయ దొంగ అంటే నాకు తెలియదు అని భుజాలను చదువుకున్నాడంటే ఎవడో వెనకడికి. అట్టనే నా మీద వేసేస్తారంటే నువ్వు దాంట్లో పాలు పంచుకున్నట్టుగా. అసలు 496 ఉన్న నెయ్యిని 320 రూపాయలకి ఒకేసారి ఎంత తగ్గిపోద్దా చెప్పండి? ఒకేసారి ఎంత తగ్గిపోద్దా అంటే 500 వేసుకుందాం. సపోజ్ 496 అంటే 500 వేసుకుందాం, 320 అంటే ఆల్మోస్ట్ 50% వరకు రేటు 1 ఇయర్లో ఎక్కడైనా తగ్గిపోద్దా? కానీ తగ్గింది. ఎవరిని అడిగి ఆర్డర్ ఇచ్చారు? 15 టన్నుల కెపాసిటీ ఉన్న నెయ్యిగా వాళ్ళకి 1000 టన్నులు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? లడ్డు, సరే లడ్డు ఇవన్నీ పక్క పెడతాం, వాళ్ళన్నీ ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పినవి అబద్ధం అనుకుందాం, వైసీపీ వాళ్ళు చెప్పినవి అబద్ధం అనుకుందాం, ఇవన్నీ అబద్ధం అనుకుందాం. ఒక సామాన్యుడు ప్రజలుగా ఇప్పుడు మా ఫ్రెండ్ తిరుమల వెళ్ళారు, ఆయన లడ్డు అడిగి తెప్పించుకున్నాం. నేను వెళ్ళలేదు, ఆయన అడిగి తెప్పించుకున్నాం. ఆ లడ్డు రాగానే మంచి వాసన, యాలక్కాయల పొడి వాసన,
ఆ స్వీట్నెస్ అదంతా బాగుంది. సో అంతకుముందు ఇది లేదు, ఇప్పుడు ఉంది. నిన్న దుర్గ గుడికి వెళ్ళాం, నిన్న నేను దర్శనానికి వెళ్ళాం, బాగుంది. అంత నీట్గా డెకరేట్ చేశారు, అడుగడుక్కి వాటర్ బాటిల్స్, మెడికల్ క్యాంప్స్ అన్నీ బాగున్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేదు? ఇట్లాగా మీరు ఎందుకు చేయలేదు? మీరు డెక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీ నాన్నగారిని ముఖ్యమంత్రి చేసిన సోనియా గాంధీ గారే డెక్లరేషన్ ఇచ్చారు. భారతదేశం మిసైల్ మ్యాన్ ఉన్న ఎవరిని, ఏపీజే అబ్దుల్ కలాం గారిని డెక్లరేషన్ ఇచ్చారు. బాలీవుడ్ కా బాద్షా ఎవరు? బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ గారు ఏమనిచ్చారు? నేను ముస్లింనే, కానీ వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది అని చెప్పి ఆయన సంతకం పెట్టాడు. నీకేం దొబ్బుడై పెట్టడానికి? మరి నీ డిక్లరేషన్లో నువ్వు ఎలక్షన్లో నేను హిందువుని అని ఎందుకు ఇచ్చు? నువ్వు హిందువుని ఎందుకు ఇచ్చు? మరి డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? సో ఒకటే చెప్పేది, అది ఎవరికైనా వర్తించింది. అది చంద్రబాబు నాయుడు గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, బీజేపీ వాళ్ళకైనా, జన సైనికులకైనా, సిపిఐ, సిపిఎం, కేఎఫ్ఆల్ పార్టీ, ఆఖరికి ఇంకేమైనా పార్టీలు ఉన్నాయో ఆ లోక్సత్తా పార్టీ, ఆ జయప్రకాష్ నారాయణ గారి పార్టీకి వాళ్ళకైనా చెప్తుంది ఒకటే, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అని. పెట్టుకుంటే వాళ్ళు తీర్చేస్తాడు. లైవ్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే జరిగింది, మాకు తెలుసు ఆ బాధ ఏంటో. అనుకోకుండా జరిగింది, అది మాకు తెలుసు. అది ఆ శనికావేశంలో జరిగిందో లేకపోతే ఆ టైంలో జరిగింది, ఏదో జరిగింది మా ఇంట్లో లైవ్ ఎగ్జాంపుల్. నేను అందుకనే ఈ విషయం మీద, దేవుడి విషయంలో కూడా ఎప్పుడు కూడా జోక్స్ వేసుకోం. మరి ఏమీ లేనిదే సింహాచలం గుళ్ళో కూడా కల్తీ నెయ్యి దొరికిందని చెప్పి వచ్చినాయి, ఆ లడ్డూలని పారిపోతాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో సింహాచలం దానికి అక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి నువ్వేగా పెట్టింది ఒక అమ్మాయిని. మరి ఇవన్నీ జరుగుతుంది అంటే నీకు హిందుత్వం మీద నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకో, శిక్ష పడుద్ది. ఎవరికి నీకు పడదు, నీ కరుణాకర్ రెడ్డికో, నీ వైవి సుబ్బారెడ్డికో, అక్కడ ఉన్న వాళ్ళకో పడుద్ది. నీ అది అసలైన ధర్మారెడ్డికి పెద్ద శిక్ష దేవుడు వేస్తాడు, కొడుకు చనిపోవడంతో. చేతికి ఎందుకు వచ్చిన కొడుకు, అది ఆ శిక్ష. సో ఇప్పుడు జరిగిందని ఒప్పేసుకోండి. ఏదో ప్రజలు లేకపోతే నీ కార్యకర్తలు, హిందువులు ఎవరైనా సరే మర్చిపోతారు. నువ్వు సాగతీసి అనుకో, ఏమో వద్దులే రండి అన్నట్టు అవుద్ది ఆఖరికి నీ పరిస్థితి. రేపు ఓట్లకి నువ్వు ప్రజా మీటింగ్లు పెట్టినా, మా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడుతున్నాడు రండమ్మంటే ఎవరు రారు, నీ కార్యకర్తలు ఎవరు రారు. ఇప్పుడు ఇవన్నీ జరిగిందంటే